వార్స్కి సిద్ధమవుతూ మనం కూడా ఉన్నామండి. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం చైనా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతోంది. అక్కడ సివిల్ వార్ పరిస్థితులు నెలకొన్నాయి. సో చైనా ప్రజల్ని దృష్టి మరల్చడానికి జిన్పింగ్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండవచ్చు అనే దాని మీద రకరకాల ప్రచారాలు వస్తూ ఉన్నాయి. దానిలో ఉన్నది ఏంటంటే తైవాన్ మీద ఏ క్షణమైన జిన్పింగ్ దాడి చేయవచ్చు అని చెప్పేసి. అలా తైవాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ తైవాన్ మీద చైనా దాడి చేస్తే ట్రంప్ ఊరుకుంటారా? ఎస్ అండి. ఇప్పుడు 3 రోజుల క్రితం చైనా ఆర్థిక గణాంక శాఖ, దాని ఎకనామిక్ మినిస్ట్రీ ఏం చేసిందంటే కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. మనం కూడా ఇండియాలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలా రిలీజ్ చేస్తే కొన్ని ఆర్థిక గణాంకాలు అలా. దాని ప్రకారం అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగిపోయి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పడిపోయి, గ్రోత్ రేటు వృద్ధి రేటు పడిపోయి, అమెరికా టారిఫ్ల ప్రభావంతో ఎక్స్పోర్ట్స్ పడిపోయి తీవ్రమైన పరిణామాలు, కొన్ని లక్షలాది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అన్నమాట. దీని ఫలితంగా ఏమైంది? ధరలు పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, తర్వాత ఈ మొత్తం తీవ్రం అవ్వడం వల్ల పల్లెటూరులో వ్యవసాయం పడిపోవడం, కరువు పరిస్థితులు, వరదలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చైనాలో ఏంటంటే ఒక అద్భుతమైన భూమిని చూసిన వాళ్ళు వెంటనే ధరలు పెరిగిపోయి ఇవి తట్టుకోలేని నిరుద్యోగంతో ఉండడం వల్ల 1989 తియాన్మాన్ స్క్వేర్ అనంతరం అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లో అక్కడ తీవ్రమైన తిరుగుబాట్లు జరుగుతున్నాయంట. ఆ రిపోర్ట్లు బయటికి చెప్పరు, కానీ చాలా సోషల్ మీడియా వీటిలోంచి బయటకు వస్తున్నాయి అనమాట. ఎంత అంటే ఇప్పుడు చైనాలో చాలా తీవ్రమైన పరిస్థితుల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఫైట్లు చేస్తున్న, బ్రిడ్జిలు కూల్ చేస్తున్నారన్నమాట. చైనా పాకిస్తాన్ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాన్ని తట్టుకోలేని విధంగా ఉందని తెలుస్తుంది. ఇది చాలా తీవ్రం. అందుకని అమెరికాకి లొంగి టారిఫ్ల మీద ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకుందని కూడా తెలుస్తుంది. మొదట్లో అది మేము లొంగమన్న దేశం. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జీ జిన్పింగ్ ఈ ప్రజల దృష్టిని మలిచి తిరుగుబాట్లు ఆపాలి అంటే ఏదో దేశం మీద దాడి చేయాలి. భారతదేశమే చేయడానికి వీలు లేదు, అంత ఈజీ కాదు. తైవాన్ ఉంది, తైవాన్ ఎయిము, తైవాన్ని చేజిక్కించుకోవాలి. కాబట్టి తైవాన్ మీద అటాక్ చేస్తే ఇప్పుడు తిరుగుబాట్ల నుంచి ప్రజల దృష్టిని మలిచే అవకాశం ఉంది. కాబట్టి తైవాన్ మీద చైనా అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకు తెలుస్తుందన్నమాట. ఎప్పుడు కూడా చైనా అంతే. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు వస్తే కాశ్మీర్ మీద టెర్రరిస్టులు దాడి చేసి ప్రజల దృష్టిని మలిస్తుంది పాకిస్తాన్. అలాగే చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ ఈ వారు, అమెరికా కొంచెం ఆర్థికంగా మాన్యం, ట్రంప్ కూడా ఏంటంటే తన స్వార్థమే చూసుకునేవాడు, ఇదే మంచి సమయం అని కూడా చైనా అనుకుంటుంది. ముఖ్యంగా ప్రజల దృష్టిని మలచమన్నమాట. ఇలా మలచడానికి తైవాన్ మీద అటాక్ చేస్తే తైవాన్ మీద కాపాడడానికి ఎప్పుడు మేము ఉన్నామని అమెరికా అంటది. ఎవరు వచ్చినా అదే అంటది. జపాను, అమెరికా, ఈ దక్షిణ కొరియా ఎవరు అటాక్ చేసినా మేము ఉన్నాం. అమెరికా అంబ్రెల్లా అంటారు, సెక్యూరిటీ అంబ్రెల్లా. ఓకే, దాని రక్షణ గొడుగు కింద ఉన్న దేశాలన్నమాట. ఇప్పుడు తైవాన్ మీద అటాక్ చేస్తే ట్రంప్ వస్తాడా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ట్రంప్ వ్యాపారం చూసుకుంటాడు, యుద్ధం చేయడు. అవసరమైతే రష్యాతో కూడా స్నేహం చేసేస్తున్నాడు బద్ధ శత్రువుతో. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టంలే, ఉక్రెయిన్కి హెల్ప్ చేయడం ఇష్టంలే. మరి తైవాన్ మీద అటాక్ చేస్తే చైనాని ఎదిరించడానికి ట్రంప్ వస్తాడా పెద్ద క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. ట్రంప్ ఎందుకు వస్తాడంటే తైవాన్ని తన దారికి తాను వదిలేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాని నమ్ము. జపాను, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఈ కెనడా ఇవన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ దూరం అవుతున్నాయి. ఇంకా ఇవన్నీ దూరం అయితే అది సూపర్ పవర్ స్టేటస్ కూడా కాదు, ఇంకా ఫ్రెండ్లు కూడా నమ్మకపోతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ అనేవాడు చైనా మీద తైవాన్ అటాక్ చేస్తే చైనాని ఆపడానికి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇది ఒక పెద్ద 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధానికి చైనా అమెరికా ఢీకొనడమే 3వ ప్రపంచ యుద్ధం అంటారు. కాబట్టి ట్రంప్ వచ్చి తీరతాడు. ఇప్పుడు